వరంగల్, నల్లగొండ 3 జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కోసం సరోత్తరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ గుర్తించి వారిని అనౌన్స్ చేయడం జరిగింది. మా పార్టీ యంత్రాంగం అంతా కూడా గత 15-20 రోజులుగా టీచర్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు మాకు వస్తున్న ఒకటే ఒక ఫీడ్బ్యాక్, మమ్మల్ని అందరూ మోసం చేసిండ్రు, మా కోసం ఆలోచిస్తున్న కొట్లాడుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దఫా శేషపిషన్ లేకుండా సరోత్తరెడ్డి గారిని గెలిపిస్తాం, బీజేపీకి ఓటు వేస్తామంటున్న మాట మాట్లాడుతాం. లోతుల్లోకి పోయి వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తున్న ఆశ్చర్యకరమైన మాటలు ఏంటంటే 317 జీవో తెచ్చి మా టీచర్ల బతుకుల్లో మట్టి కొట్టిండు, కంటి మీద కురుకు లేకుండా చేసిండు. మా మొత్తం చరిత్రలో ఇంత వేదనకు గురైనటువంటి సందర్భం ఎప్పుడు లేదు. అది కేసీఆర్ హయాంలో వచ్చిన 317 జీవో ప్రకారం వచ్చింది. మీరే స్వయంగా వచ్చి మా టీచర్ ఆత్మహత్య చేసుకుంటే పలకరించిపోయిండ్రు మహబూబాబాద్ జిల్లాలో. దీన్ని సరిచేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 15 నెలలు గడిచినప్పటికీ కూడా ఆ 317 జీవోని సరిచేసిన పాపన పోలేదు, మా పెన్షన్ దూరం కాలేదు. కాబట్టి ఈ దఫా 2 పార్టీలకు, అటు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తా అన్నటువంటి వ్యక్తులకు కానీ, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తా అన్నటువంటి వ్యక్తులకు కానీ మేము ఓటు వేయం. ఇంకా బాధ అనిపించే అంశం ఏంటంటే ఎవరు గెలిచినా మా దాంట్లోకి వెళ్తారని చెప్పి అధికార పార్టీతో ప్రగల్భాలు పలుకుతూ ఉందో, పగడకాలు కంటా ఉందో, ఈసారి ఆ అవకాశం కూడా ఇవ్వం సారు. భాజపా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితేనే ఇవాళ బరిగీసి కొట్లాడతారనేటువంటి భావన వ్యక్తం చేస్తారు. రెండవది, ఇవాళ టీచర్లందరూ కూడా 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని ప్రగల్భాలు పలికిండు, ఎన్ని హామీలు ఇచ్చిండు, అవన్నీ ప్రజల కళ్ళల్లో ఇలా కదలాడుతూ ఉన్నాయి. మీకు కూడా బాగా తెలుసు. ఇప్పటికీ డిఎల్ రాలే, ఇప్పటికీ పిఆర్సీ అమలు కాలే. ఈ 2 కాకపోగా మూడవది, కేంద్ర ప్రభుత్వం ఈ సిపిఎస్ పెన్షన్ విధానం ఏదైతే ఉందో మీరు వద్దనుకుంటే మీ రాష్ట్రాలలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి గడువిచ్చి ఆనాడు తప్ప వాళ్ళు దాని నుంచి బయటపడలే. రేవంత్ రెడ్డి గారు ఈ సిపిఎస్ సిస్టాన్ని తీసి బంగాళాఖాతం వేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు సిపిఎస్ విధానం మీద తన పాలసీ ఏందో ప్రకటించలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. మన 61 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఈ మధ్యలో స్టార్ట్ అయింది. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఆ బెనిఫిట్స్ కూడా 15 నెలలుగా పే చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం. అంటే మేము ఏ రూపంలో చూసినా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ కానీ మాకు మోసం చేసినాయి, దగా చేసినాయి. వాళ్ళ వాసన కూడా తగలద్దు, వాసన ఉన్న క్యాండిడేట్ కూడా మీకు ఓటేయమని చెప్పి బాగా చెప్తున్నారు. గతంలో యూటీఎఫ్ వాళ్ళు పోటీ చేసిండు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, కానీ ఏమి ఒరగబెట్టింది లేదు. మా కోసం కొట్లాడతాడు, మా సమస్యలు పరిశీలిస్తాడని చెప్పి కొండంత ఆశతో గెలిపితే ఆయన కూడా మాకు ఒరగబెట్టింది లేదు. కాబట్టి సరోత్తరెడ్డి గారు అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. పిఆర్టీలో వారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా చెన్నకేశ్వర రెడ్డి గారు జనరల్ సెక్రటరీ ఉండే. అన్నిటికంటే మిక్కిలి ఈ 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పెన్షన్ విధానం సవరించుకోండి అని చెప్పి ఉత్తరం రాసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్నిటికంటే ముఖ్యంగా మొన్న ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో 12 లక్షల రూపాయలు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కట్టుకుంటే 12,75,000 రూపాయల వరకు కూడా ఒక సింగిల్ పైసా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అక్కడ లేదని చెప్పి ఈ ప్రభుత్వ ఉద్యోగులకి, మధ్యతరగతి వర్గాలకు
అండగా ఉన్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి ఇలా మొత్తం భావిస్తారు. ఎక్కడ పోయినా జరుగుతాం చేస్తే భారతీయ జనతా పార్టీ మేలు చేసింది తప్ప ఎవరికి ఇంత హాని చేసిన పాపాన్ని పోలేదు. చాలా ప్రాక్టికల్గా ఉంది అనే మాట మాట్లాడుతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు విజ్ఞులు కాబట్టి, మేధా సంపన్నులు కాబట్టి, సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి టీచర్లు అంటున్న మాట ఏంటంటే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి సార్, ఇంతకుముందు అంటే ఆ సంఘం ఈ సంఘం అనేది సంఘాల పరంగానే కాకుండా దేశం గురించి కూడా ఆలోచించాల్సిన అక్కడ ఉన్నది. మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో సురక్షితం, దేశం సుభిక్షం, దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వాళ్ళు పడుతున్న తపన, ఇక్కడ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇవాళ స్లోగన్ పరిమితం కాకుండా ఎట్లా మోడీ గారు సపోర్ట్ చేస్తున్నాడు. 2024-25 బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు బాజాప్తా నిరుద్యోగ సమస్యను ట్యాకిల్ చేయాల్సి అక్కడ ఉన్నది. యువశక్తిని దేశ పురోగమనంలో భాగం చేయాల్సి అక్కడ ఉందని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మొన్న 2025 and 26 బడ్జెట్లో కూడా ఇవాళ ఉపాధి కేంద్రంగా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీతో పాటుగా ఇవాళ ఏ రంగాన్ని చూసినా కూడా 2014 లోపు నేషనల్ హైవేస్ ఏంటి, 2014 లోపు ఎయిర్పోర్ట్ల సంఖ్య ఏంది, 2014 లోపు రైల్వేస్ పరిస్థితి ఏంది, కంపేర్ చేస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆనాటి ప్రభుత్వాలు కోల్ స్కాములలో, బోఫర్ స్కాములలో